ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. తరువాత నేను నా స్వప్నమందు జూచినది ఏమనగా, కాపరులు వారిని లోయ వంటి మరి ఒక స్థలమునకు తీసుకుని వెళ్ళిరి. అక్కడ ఒక కొండ ప్రక్క ఒక ద్వారము ఉండెను. వారు ఆ ద్వారమును తీసి వారిని లోపల జూడుమనిరి. గనుక వారు లోపలి తట్టు జూచినప్పుడు లోపల మిక్కిలి చీకటియు పొగయును కనబడెను. అంతేకాకుండా తమకు అగ్ని జ్వాల వలె గుడుగుడుమను ధ్వనియును, వేదన పడుచున్న కొందరి రోదనమును వినబడునట్లు గంధకపు వాసన తమకు కొట్టినట్లును తోచెను. అప్పుడు క్రైస్తవుడు దీని భావమేమిటి అని అడిగెను. అందుకు గొర్రెల కాపరులు, ఇది నరకమునకు పోవు గొంది భక్తి వేషధారులు అనగా ఏశావు వలె తమ జ్యేష్ఠత్వమును అమ్మువారును, యూదా వలె తమ ప్రభువును అమ్మువారును, అలెగ్జాండ్ర వలె సువార్తను దూషించువారును, అననీయ మరియు వాని భార్య అయిన సప్పీరాల వలె అబద్ధములాడువారును ఆ ద్వారమును ప్రవేశింతురని పలికిరి. అప్పుడు నిరీక్షణ చిత్తుడు ఆ కాపరులను చూచి, ఇప్పుడు మేము ఎలాగో అలాగే వారిలో ప్రతి వాడును యాత్రికుని వేషము ధరించినని అనుకొనుచున్నారు, అవును గదా అనెను. గొర్రెల కాపరులు, అవును, ఆ వేషము చాలా కాలము ధరించి యుండిరి. నిరీక్షణ చితుడు, తుదకు వారు ఇంత దౌర్భాగ్యముతో విసర్జింపబడిరి గదా. వారు తమ తమ కాలములలో ఎంతవరకు యాత్ర చేసి యుండవచ్చును. గొర్రెల కాపరులు, కొందరు ఈ పర్వతముల అవతలికి ప్రయాణము చేసిరి, మరికొందరు ఇంత దూరము రాలేదు. ఆ మాట విని యాత్రికులు, మనము బలము కొరకు బలాఢ్యుని గూర్చి మొరపెట్టవలెనను కదా అని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. గొర్రెల కాపరులు, అవును, అంతేకాదు, బలము దొరికినప్పుడు దాని లెస్సగా వినియోగపరచుటకు అవసరమున్నది. థ్యాంక్ యూ. Thank you so much.